ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ గీత. ఎలా ఉన్నారు? మీరు బాగున్నారా? నేనైతే బాగున్నానండి. మీరు ఎలా ఉన్నది కామెంట్ సెక్షన్లో తప్పకుండా షేర్ చేసేయండి. అక్క, మా ఫేస్ మీద రింకిల్స్ ఉన్నాయి, ఫైన్ లైన్స్ ఉన్నాయి, స్పాట్స్ ఉన్నాయి, ఎన్ని వాడినా తగ్గట్లేదు, ఏదైనా ఒక పవర్ఫుల్ రెమెడీ చెప్పమన్నారు కదా. ఈరోజు నేను 100% కూడా న్యాచురల్ రెమెడీని చెప్పబోతున్నాను. ఈరోజు నేను ఒక సూపర్ రెమెడీని షేర్ చేస్తాను. దాంతో మీ ఫేస్ మీద ఫైన్ లైన్స్ అయినా రింకిల్స్ అయినా అన్నీ కూడా క్లియర్ అయిపోతాయి. ఇప్పటి వరకు ఎవ్వరూ చెప్పుండరు. 100% కూడా ఇది వర్క్ అవుతుంది. ఇదేంటంటే ఆయుర్వేదిక్ రెమెడీ అనమాట. ఈ రెమెడీ నేను స్పెషల్గా తెలుసుకొని మరీ చెప్తున్నాను. చాలామంది యూజ్ చేశారు, చాలామంది సూపర్ రిజల్ట్స్ అయితే చూసారనమాట. మన సబ్స్క్రైబర్స్ కోసం నేను తెలుసుకొని మరీ చెప్తున్న రెమెడీ 100% వర్క్ అవుతుంది. నేను కూడా గత కొన్ని రోజుల మట్టి యూజ్ చేస్తున్నాను. నా ఫేస్ చూస్తున్నారు కదా ఎంత గ్లోగా ఉందో. చాలామంది ఏంటంటే చిన్న వయసులోనే పెద్ద వయసులో వాళ్ళ కనపడుతున్నాం అక్క, మా ఫేస్ మీద ముడతలు వస్తున్నాయి, మచ్చలు పోవట్లేదు అంటున్నారు కదా. సో ఇది 100% వర్క్ అవుతుంది. ఇంక లేట్ చేయదు, మరి వీడియో అనేది స్టార్ట్ చేసేద్దాం. వీడియో స్టార్ట్ చేసే ముందు మొదటిసారిగా మన ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని ప్రెస్ చేయండి. అప్పుడు నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా నా నోటిఫికేషన్ అనేది మీ దాకా వస్తుంది. మీరు వెంటనే వీడియోస్ చూడొచ్చు. లేట్ చేయకుండా వీడియో ఏంటో చూద్దాం రండి. దీపావళి కోసం మన ఫేస్ అనేది దగదగా మెరవాలని చెప్పేసి నేను మమార్త్ నుండి ఉప్టెన్ ఫేషియల్ కిట్ తెప్పించాను విత్ టర్మరిక్ అండ్ సాఫ్రాన్ అనమాట. ఇందులో మనకి 6 స్టెప్స్ అయితే ఉంటాయి. ఫస్ట్ స్టెప్ వచ్చేసి మమార్త్ ఉప్టెన్ క్లెన్జింగ్ మిల్క్ అనమాట. క్లెన్జింగ్ మిల్క్ని ఎందుకు యూస్ చేస్తాం మనందరికీ తెలుసు కదండి. మన ఫేస్ మీద ఉన్న డస్ట్ని కానీ మేకప్ని కానీ రిమూవ్ చేసి మన ఫేస్ని ఫేషియల్కి సిద్ధం రెడీ అని చెప్పడానికి మనం క్లెన్జింగ్ మిల్క్ని యూస్ చేస్తాం. దీన్ని జెంటిల్గా 1 నిమిషం పాటు మన స్కిన్ మీద మసాజ్ చేసుకోవాలన్నమాట. మసాజ్ చేసుకున్న తర్వాత కాటన్తో క్లీన్ చేసుకుంటే సరిపోతుంది. ఓకే, తర్వాత స్టెప్ వచ్చేసి మమార్త్ ఉప్టెన్ ఫేస్ స్క్రబ్ అనమాట. ఈ స్క్రబ్ చాలా బాగుంది. ముఖ్యంగా మన ట్యాన్ని రిమూవ్ చేసుకోవడానికి ఇది సూపర్గా వర్క్ అవుతుంది. అంతేకాదు దీంట్లో ఉన్న మాలిక్యూల్స్ అనేవి చిన్నగా ఉన్నాయి. మన ఫేస్ మీద ఉన్న డస్ట్ని అలాగే బ్లాక్ హెడ్స్ అండ్ వైట్ హెడ్స్ని రిమూవ్ చేయడానికి హెల్ప్ అవుతాయి అన్నమాట. 2-3 మినిట్స్ అనేది మనం స్క్రబ్ చేసుకున్న తర్వాత వాటర్తో క్లీన్ చేసుకుంటే సరిపోతుంది. తర్వాత థర్డ్ స్టెప్ అనమాట మమార్త్ ఉప్టెన్ స్మూత్నింగ్ జెల్. సో ఈ జెల్ అనేది 1-2 మినిట్స్ మన స్కిన్ మీద మసాజ్ చేసుకుంటే సరిపోతుంది. మన స్కిన్ లోపలికి అబ్జర్వ్ అవుతుంది. మన స్కిన్ని డీప్గా హైడ్రేషన్ చేయడానికి ఇది చాలా బాగా హెల్ప్ అవుతుంది. మనందరికీ తెలుసు కదా, మమార్త్ ప్రొడక్ట్స్ అన్నీ కూడా మేడ్ విత్ సేఫ్ డెర్మటాలజీ టెస్టెడ్, సూట్స్ ఆల్ స్కిన్ టైప్స్ అనమాట. సో మనకి ఎటువంటి ప్రాబ్లం ఉండదు. ఇందులో టర్మరిక్ అనేది మనం న్యాచురల్గా గ్లోగా ఉండడానికి, సాఫ్రాన్ అనేది క్లియర్ స్కిన్గా ఉండడానికి చాలా బాగా హెల్ప్ అవుతుంది. సో మమార్త్ ప్రొడక్ట్స్ అన్నీ కూడా ప్లాస్టిక్ పాజిటివ్. వీళ్ళు యూస్ చేసే ప్లాస్టిక్ అంటే కూడా రీసైక్లింగ్ చేసే ప్లాస్టిక్ ఎక్కువగా ఉంటుంది. సో మనం హ్యాపీగా యూస్ చేయొచ్చు. సో చూసారు కదా, ఈ జెల్ యూస్ చేసిన తర్వాత నా ఫేస్ అనేది ఎంత గ్లోగా ఉందో. తర్వాత ఫోర్త్ స్టెప్ అనమాట మమార్త్ ఉప్టెన్ మసాజ్ క్రీమ్. ఈ మసాజ్ క్రీమ్ అయితే చాలా బాగుంది. మన ఫేస్ మీద 5-10 మినిట్స్ అనేది ఈ మసాజ్ క్రీమ్తో మసాజ్ చేసుకోవాలి. అప్పుడు మన స్కిన్ అనేది చాలా గ్లోగా ఉంటుంది. సర్క్యులర్ మోషన్లో 5-10 మినిట్స్ అనేది ఖచ్చితంగా మనం మసాజ్ చేసుకోవాలి. అప్పుడే మన స్కిన్ అనేది గ్లోగా ఉంటుంది. మమార్త్ లాంచ్డ్ దేర్ అఫీషియల్ యాప్ యూజర్స్ గెట్ ఎర్లీ యాక్సెస్ టు సేల్ గెట్ ఎక్స్ట్రా డిస్కౌంట్. స్క్రీన్ మీద కనపడే నా కూపన్ కోడ్ యూజ్ చేసినట్లయితే మీరు ఎక్స్ట్రా 20% అయితే డిస్కౌంట్ పొందొచ్చు. నా కూపన్ కోడ్ అనేది మమార్త్ యాప్ అండ్ వెబ్సైట్లో మాత్రం వర్క్ అవుతుంది. తర్వాత మమార్త్ ఉప్టెన్ ఫేస్ మాస్క్ అనమాట. ఈ మాస్క్ని మన ఫేస్ మీద అప్లై చేసుకోవాలి. ఫేస్ కి అలాగే నెక్ కి బాగా థిక్గా అప్లై చేసుకోండి. అప్లై చేసుకున్న తర్వాత 15 మినిట్స్ అనేది డ్రై అవ్వనివ్వాలి. 15 మినిట్స్ తర్వాత మనం క్లీన్ చేసుకుంటే సరిపోతుంది. సో చూసారు కదా ఎంత బాగుందో నా ఫేస్ అనేది. ఇప్పుడు లాస్ట్ స్టెప్ అనమాట మమార్త్ ఉప్టెన్ గ్లో క్రీమ్. ఈ క్రీమ్ అయితే స్మెల్ చాలా బాగుందండి. చాలా బాగా అనిపించింది నాకు. సో ఇప్పుడు దీన్ని నా ఫేస్ మీద అప్లై చేస్తున్నాను. అప్లై చేసి జెంటిల్గా మనం మసాజ్ చేసుకుంటే సరిపోతుంది మన ఫేస్కి మన నెక్కి. మమార్త్ ప్రొడక్ట్స్ అన్నీ కూడా నైకా, అమెజాన్, purple.com, ఫ్లిప్కార్ట్లో అవైలబుల్గా ఉంటాయి. అంతేకాదు మమార్త్ గుడ్నెస్ ఇన్సైడర్ అనే ఒక లాయల్టీ ప్రోగ్రామ్ లాంచ్ చేస్తుంది. దీనిలో మనం వెబ్సైట్ నుండి కానీ యాప్ నుండి కానీ ఆర్డర్ చేసినప్పుడు ప్రతి ఆర్డర్ పైన ఫ్రీ షిప్పింగ్ అలాగే ఫ్రీ గిఫ్ట్స్ కూడా వస్తాయన్నమాట. ప్రొడక్ట్ లింక్ అనేది డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. ఈ పండగకి మీ ఫేస్ అనేది దగదగా మెరుస్తుంది. సో తప్పకుండా ట్రై చేయండి. ఈ రెమెడీ ప్రిపేర్ చేసుకోవడానికి మనకు కావాల్సింది శంకు పువ్వులు. ఈ పువ్వులు చాలామంది చూసుంటారండి, బట్ పేరు తెలియదు. చూస్తే మళ్ళీ గుర్తుపడతారనమాట. మనకి చుట్టుపక్కల ఈ పువ్వులు అనేవి పూస్తూనే ఉంటాయి. ఈ శంకు పువ్వుల్ని ఇంగ్లీష్లో బటర్ఫ్లై పీ ఫ్లవర్ అంటారనమాట. సో వీటి ఆకులు, వేర్లు, విత్తనాలు, పువ్వులు అన్నిటినీ కూడా ఆయుర్వేదిక్ వైద్యాల్లో
యూస్ చేస్తూ ఉంటారు వైద్యులైతే, ఎందుకంటే వీటికి అంత ప్రత్యేకత ఉంది. సో వీటిని నేను ఒక బౌల్లో కోసుకున్నాను అనమాట. అంటే ఒక 15 to 20 అయితే ఉంటాయి. సో ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా, చాలా చాలా బాగున్నాయండి చూడడానికి. సో ఇప్పుడు వీటిని ఏం చేయాలో నేను చెప్తాను. ఒక గ్లాస్ జార్ తీసుకొని ఈ ఫ్లవర్స్ని ఈ జార్లో యాడ్ చేసుకోవాలి. మీరు కావాలనుకుంటే ఏదైనా బౌల్లో కానీ గిన్నెలో కానీ యాడ్ చేసుకోవచ్చు. మీకు క్లియర్గా కనిపించాలి కాబట్టి ఇక్కడ నేను గ్లాస్ జార్ని యూస్ చేస్తున్నాను. ఇప్పుడు ఒక గ్లాస్ హాట్ వాటర్ని ఈ జార్లో పోసుకోవాలి. హాట్ వాటర్ పోసిన 5 minutesకి ఇక్కడ చూడొచ్చు కలర్ అయితే చేంజ్ అయిపోయిందనమాట. ఒక 1 hour అనేది ఈ గ్లాస్ జార్ని క్లోజ్ చేసేసి అలా పెడితే మనకి ఇంకా మంచి కలర్ అయితే వస్తుంది. ఓకే, మరి 1 hour తర్వాత నేను చూపిస్తాను, చూసేయండి. 1 hour తర్వాత మనం చూడొచ్చు కలర్ అయితే బ్లూ కలర్లోకి టర్న్ అయింది ఈ వాటర్ అంతా కూడా. సో ఇప్పుడు మనం కరెక్ట్ టైం అనమాట యూస్ చేయడానికి. ఇప్పుడు ఈ వాటర్ని ఏం చేయాలి అని అంటే ఒక మిక్సీ జార్ తీసుకొని ఆ వాటరు అలాగే ఫ్లవర్స్ని మిక్సీ జార్లో మనం యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం మెత్తగా గ్రైండ్ చేసుకోవాలన్నమాట. సో చాలా చాలా మెత్తగా గ్రైండ్ చేసుకోండి, అప్పుడే మనకి పర్ఫెక్ట్ అయితే వస్తుందన్నమాట. సో ఇక్కడ చూసారు కదా, గ్రైండ్ చేసుకోవడం అయిపోయింది. స్ట్రైనర్ సహాయంతో ఈ వాటర్ని ఇప్పుడు మనం స్ట్రెయిన్ చేసుకోవాలి. బ్లూ కలర్ అయితే ఉన్నాయండి. ఈ శంకుపూల గురించి చాలా తక్కువ మందికి తెలుసండి. తెలిసిన వాళ్ళు ఇంట్లో కూడా పెంచుకుంటూ ఉంటారనమాట ఈ మొక్కల్ని. ఎందుకంటే దీనివల్ల అన్ని బెనిఫిట్స్ ఉన్నాయి. ముందు ముందు వీడియోల్లో నేను ఇంకా మరికొన్ని వీడియోస్ అయితే షేర్ చేస్తాను. సో ఇప్పుడు వాటర్ అనేది మనకి రెడీ అయిపోయింది కదా. ఒక గిన్నె తీసుకొని అందులో 1 tablespoon కార్న్ఫ్లోర్ని యాడ్ చేసుకోవాలి. కార్న్ఫ్లోర్ అంటే మొక్కజొన్న పిండి. తర్వాత కొద్ది కొద్దిగా ఈ శంకుపూల వాటర్ని యాడ్ చేసుకుంటూ ఎటువంటి లమ్స్ లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలి. లమ్స్ అస్సలు ఉండకూడదు. కార్న్ఫ్లోర్ అంతా కూడా ఈ శంకుపూల వాటర్లో మిక్స్ అవ్వాలన్నమాట. సో చూస్తున్నారు కదా, మనకి కలర్ అయితే చేంజ్ అయిపోయింది. అలాగే కార్న్ఫ్లోర్ మొత్తం కూడా కలిసిపోయింది అనమాట, ఎటువంటి లమ్స్ లేదు. ఇప్పుడు మనం గ్యాస్ వెలిగించుకొని గ్యాస్ మీద ఒక గిన్నెలో హాట్ వాటర్ అనేది వేడి చేసుకోవాలి. సో వాటర్ హీట్ అయిన తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్నాం కదా, ఆ గిన్నెని ఆ వాటర్లో పెట్టుకొని మనం ఇలా 2 minutes అనేది కంటిన్యూగా కలుపుతూనే ఉంటే మనకి క్రీమ్ అనేది రెడీ అయిపోతుంది. ఎక్కువ టైం అయితే అస్సలు పట్టదు, జస్ట్ 2 minutes టైం సరిపోతుంది. గ్యాస్ అనేది ఆఫ్ చేసుకోవాలి. ఇది కొంచెం దగ్గరకు అవ్వగానే ఇప్పుడు మనం బాగా మిక్స్ చేసుకోవాలి. సో చూసారు కదా, కలర్ అయితే ఎలా ఉందో, బ్లూ కలర్లో ఉంది. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టి ఇంకొక బౌల్ తీసుకొని అందులో 1 tablespoon అలోవెరా జెల్ అనేది యాడ్ చేసుకోవాలి. మార్కెట్లో దొరికే అలోవెరా జెల్ అయినా ఓకే, ఇంట్లో మనకి ప్లాంట్స్ ఉంటాయి కదా, ప్లాంట్స్ అలోవెరా జెల్, ప్లాంట్ బేస్డ్ అయినా ప్రాబ్లం లేదు. బట్ నిలవ ఉండాలి అంటే మార్కెట్లో దొరికే అలోవెరా జెల్ని యూస్ చేయండి. తర్వాత 1 vitamin E క్యాప్సిల్ అనమాట. సో మెడికల్ షాప్లో మనకి ఈజీగా అవైలబుల్గా ఉంటుంది విటమిన్ ఈ అనేది. ఇన్ కేస్ మీ దగ్గర విటమిన్ ఈ లేదు అనుకుంటే మీరు 1/2 tablespoon ఆల్మండ్ ఆయిల్ అయినా 1/2 tablespoon కోకోనట్ ఆయిల్ అయినా యాడ్ చేసుకోవాలి. సో ఇప్పుడు దీన్ని మనం బాగా మిక్స్ చేసుకోవాలి. బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్నాం కదా క్రీమ్ని, ఈ క్రీమ్ని ఇప్పుడు అలోవెరా జెల్ బౌల్లో యాడ్ చేసుకోవాలన్నమాట. సో ఇంతేనండి, సూపర్ సింపుల్. ఈ క్రీమ్ అయితే మనకి రెడీ అయిపోతుంది. మనం బాగా మిక్స్ చేసుకుంటే మన క్రీమ్ అయితే రెడీ అనమాట. దీన్ని మనం యూస్ చేసినప్పుడు ఖచ్చితంగా మన ఫేస్ మీద ఉన్న స్పాట్స్ అయినా పింపుల్స్ అయినా మాయమవుతాయి. చిన్న వయసులోనే పెద్ద వయసు వాళ్ళ కనపడుతున్నాం, మా ఫేస్ అనేది డల్గా ఉందంటున్నారు కదా, ఆ ప్రాబ్లమ్స్ ఏమీ ఉండవు. ఫైన్ లైన్స్ని, రింకిల్స్ని కంట్రోల్ చేస్తుంది. మన స్కిన్ అనేది యంగ్గా కనపడడానికి చాలా బాగా హెల్ప్ అవుతుంది. మనం వేలుకి వేలు ట్రీట్మెంట్లు ఖర్చు పెట్టాల్సిన అవసరమే లేదు. ఒక్కసారి ఈ క్రీమ్ని మీరు ట్రై చేస్తే చాలా చాలా బాగా వర్క్ అయిందని మీరే చెప్తారు. డాక్టర్లు సైతం సూపర్ వావ్ అన్న క్రీమ్ అనమాట ఇది. సో ఇది కొంచెం గట్టిగా అనిపించింది. నేను శంకుపూల వాటర్ని 1 tablespoon యాడ్ చేసుకొని దీన్ని బాగా మిక్స్ చేశాను. నేను బయట చూపిస్తున్నానండి, ఇది మీకు క్రీమ్ అనేది కరెక్ట్ కలర్ కనపడాలని చెప్పేసి నేను బయట అయితే చూపిస్తున్నాను. చూడండి, క్రీమ్ అయితే నిజంగా చాలా బాగుందండి. సో ఇది మిక్స్ అయిన తర్వాత పర్పుల్ కలర్లో అయితే వచ్చింది. నాకైతే సూపర్గా అనిపించింది. మనం ఎటువంటి కలర్ యాడ్ చేయకుండా మార్కెట్లో దొరికే క్రీమ్ని ఇంట్లోనే ఇలా హ్యాపీగా తయారు చేయొచ్చు. మార్కెట్లో దొరికే క్రీమ్స్లో మనకి కెమికల్స్ ఉంటాయి. సో వాటి వల్ల సైడ్ ఎఫెక్ట్ అయితే వస్తుంది. మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న క్రీమ్ వల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ రాదనమాట. సో వాటర్ అయితే మిగిలాయి కదా శంకుపూల వాటిని నేను వేస్ట్ చేయను, ఎందుకంటే ఇది సూపర్ టోనర్ కింద మనకు వర్క్ అవుతుందన్నమాట. మన స్కిన్ మీద ఈ టోనర్ ఒక మ్యాజిక్ చేస్తుందని చెప్పాలి. సో మీరు కంటిన్యూగా 3 days అనేది ట్రై చేయండి. ఈ టోనర్ని మీరే వావ్ అంటారనమాట, అంత సూపర్గా వర్క్ అవుతుంది.
నిజంగా నాకైతే చాలా బాగా అనిపించిందండి. ఈ టోనర్ యూస్ చేసినప్పుడు నా స్కిన్ చాలా గ్లోగా అయ్యింది. టోనర్ అప్లై చేసే ముందు నీట్గా మనం ఫేస్ వాష్ అనేది చేసుకోవాలి. డైలీ 2 టైమ్స్ అయితే దీన్ని అప్లై చేసుకోవచ్చు. ఉదయం అలాగే రాత్రి అనమాట. నైట్ పడుకునే ముందు మార్నింగ్ అనేది మనం అప్లై చేసుకోవచ్చు. టోనర్ అనేది స్ప్రే చేసుకున్న తర్వాత అది డ్రై అయ్యే వరకు వెయిట్ చేయాలి, ఒక 5 మినిట్స్ అనేది. తర్వాత ఇక్కడ నేను ఈ క్రీమ్ని నా ఫేస్ మీద అప్లై చేసుకుంటున్నాను. దీన్ని మనం డైలీ 2 టైమ్స్ అయితే అప్లై చేసుకోవచ్చు. మార్నింగ్ అండ్ నైట్ అనమాట. మార్నింగ్ టైం లేదు అనుకునే వాళ్ళు నైట్ ఖచ్చితంగా పడుకోబోయే ముందు అప్లై చేసుకోండి. టోనర్ని నేను ఇక్కడ ఎందుకు యూస్ చేశానంటే వాటర్ అనేది నా దగ్గర ఎక్కువగానే ఉన్నాయన్నమాట. సో ఈ శంకుపూల వాటర్ని నేను టోనర్ కింద యూస్ చేశాను. మీరు టోనర్ యూస్ చేయకపోయినా పర్వాలేదు, కానీ క్రీమ్ మాత్రం ఖచ్చితంగా అప్లై చేసుకోండి. అప్లై చేసుకున్న తర్వాత చాలా స్లోగా ఒక 5 మినిట్స్ అనేది మీ స్కిన్ లోపలికి మసాజ్ ఇవ్వండి. ఈ క్రీమ్ అనేది మీ స్కిన్ లోపలికి బాగా అబ్జర్వ్ అవ్వాలన్నమాట. మీ ఫేస్ మీద ఏదో రాసిన ఫీలింగ్ అస్సలు ఉండదు, అంటే కొంచెం కూడా జిడ్డుగా అనిపించదు, చాలా బాగా అనిపిస్తుంది, గ్లోగా ఉంటుంది. ఈ క్రీమ్ని టోనర్ని మనం బయట 1 వీక్ వరకు స్టోర్ చేయగలం. ఫ్రిడ్జ్లో అయితే 1 మంత్ 2 మంత్స్ అయితే ఉంటుందన్నమాట. సో స్కిన్ చాలా గ్లోగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఒక పవర్ఫుల్ మెడిసిన్ కంటే కూడా ఈ క్రీమే ఫాస్ట్గా పనిచేస్తుంది. తప్పకుండా ట్రై చేయండి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది, హెల్ప్ అయింది అనుకుంటున్నాను. 100% న్యాచురల్ అలాగే ఆయుర్వేదిక్ కాబట్టి తప్పకుండా ట్రై చేయండి. ఎటువంటి డబ్బులు ఖర్చు లేకుండా మన ఫేస్ని ఎప్పుడు కూడా యంగ్గా గ్లోగా బ్రైట్గా ఉంచుకోవచ్చు. ఓకే, ట్రై చేయండి. ట్రై చేసిన వాళ్ళు కింద కామెంట్ సెక్షన్లో రిజల్ట్స్ ఎలా వచ్చాయి అని చెప్పడం మాత్రం మర్చిపోవద్దు. వీడియో నచ్చినట్టు మాత్రం లైక్ చేయండి. లైక్ చేస్తే మోటివేషన్గా ఉంటుంది. సో లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇంకా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోలేదా మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై. టేక్ కేర్. హ్యావ్ నైస్ డే.